ఎల్లోరా గుహలు 16 గుహలు ఉన్నాం కదా. కైలాసనాథ్ రెండవ అంతస్తులో ఉన్నాము. ఇందులో మెయిన్ హాల్ అంటే అంతరాలయం లోపల దాదాపు మనకు 16 స్తంభాలు ఉన్నాయి. ఈ 16 స్తంభాలు ఒక్కదానికి సంబంధించి ఇంకొకటి లేదనమాట డిజైన్. మనము మెయిన్గా చూస్తుంటాం కదా, ఇక్కడ ఈ స్తంభం చూడండి, మనం పూర్ణ కుంభం అంటాం కదా, పూర్ణ కుంభం ఇదే రాష్ట్ర కుటుంబలకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అట్లా అనమాట. ఇది పూర్ణ కుంభాలు చెక్కబడి ఉన్నాయి, అట్లా డిఫరెంట్ ఉంది. అందులో మనకు తెలిసింది ఇక్కడ సముద్ర మదరం మధ్యలో కనిపిస్తుంది కదా, సముద్ర మదరం దేవదానవుల మధ్యలో సముద్ర మదరం ఇక్కడ కనిపిస్తుంది. ఆ పైన లక్ష్మీదేవి అమ్మవారు కనిపిస్తుంది కదా, లక్ష్మీదేవి మనకు కనిపిస్తుంది కదా, అదనమాట. ఇట్లాంటివి మొత్తం ప్రతి స్తంభానికి ప్రతి ఒక్కటి చెక్కబడి ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు నటరాజమూర్తి. అద్భుతమైన శిల్పం అని చెప్పుకోవచ్చు. చాలా అంటే దాదాపు 8x8 స్కల్ప్చర్ అక్కడ పైన పెట్టడం చాలా చాలా గ్రేట్ అనుకోవచ్చు. అది చాలా శిల్పం చాలా అంటే కిందికి వంగి చెక్కడం కదా మనకు. లియోనార్డో డావిన్సీ, పికాసో, మైకలాంజెలో గురించి చెప్తారు కదా, అని ఓన్లీ పెయింట్ వేసిన దానికే చెప్తారు. ఇది ఉల్టా వంగి అది చెక్కిన పేరు మాత్రం ఎవరు చెప్పడు. ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళకి మనం ఎలివేట్ చేసుకోవాలా. అది పెట్రా విట్రా అని కాదు, తప్పకుండా ఇండియన్స్ అందరూ రండి, అజంతా ఎల్లోరా కేవ్స్ చూడండి, మన కంట్రీని మనం ఎలివేట్ చేసుకుంటాం.